అల్లుణ్ణి కాపాడుకోవాలన్న తపనతో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎంతో ఆశతో ఈరోజు గాంధీ భవన్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన కొప్పుల రాజు అలాగే దీపదాస్ మున్షిని పర్సనల్గా కలిసి ఇక్కడ జరుగుతున్న అంశాలని మాట్లాడాలనుకున్నారు. అయితే ఆయనకు కలిసే అవకాశం రాకపోవడంతో చాలా ఘోరమైన అవమానంగా ఫీల్ అయిపోయి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆయన తన సన్నిహితుల దగ్గర కూడా మాట్లాడారంట. తాను పార్టీలో ఉన్నాను, తన పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది, కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం దక్కలేదు అన్న అసహనంతోనే ఆయన బయటికి వెళ్ళిపోయారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో ఉంటారా, పార్టీ మారిపోతారా అన్న చర్చ గాంధీ భవన్లో అయితే జరుగుతుంది. అయితే ఈ అంశంపై పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఆయన వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో మధ్యలో వెళ్ళలేరు కాబట్టి ఆయన మీటింగ్ జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే బయటికి వెళ్ళారు. ఆయన మా పార్టీలో ఉన్నారు, మా పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఆయనతో మనం మాట్లాడుకుంటాం, అలాంటి అవమానాలు ఏమీ జరగలేదని పిసిసి అధ్యక్షుడు ఈ అంశంపై స్పందించారు. అయితే ఆయన అంటే పిల్లనిచ్చిన మామ ఇప్పుడు రేవంత్ సీఎంగా ఉన్న రేవంత్ అలాగే అల్లు అర్జున్ మధ్య ఒక విధమైన కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి ఎలాగైనా ముగింపు పలకాలన్న లక్ష్యంతోనే ఆయన గాంధీభవన్కు వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన మరో ప్రయత్నం సాగా గాంధీభవన్కు వెళ్ళారన్న టాక్ అయితే నడుస్తుంది. ఆయనతో ఈరోజు దీపదాస్ మున్షి అలాగే కొప్పుల రాజుతో కలుస్తారా, కలిస్తే ఆయనకి ఎలాంటి హామీ ఇస్తారు అన్న చర్చ జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చంద్రశేఖర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. స్టార్టింగ్లో బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో అధికారంలో వచ్చిన టైంలో ఇబ్రాహీంపట్నం నుంచి ఆయనకు టికెట్ ఇచ్చినా అక్కడ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే అక్కడ కనుక టికెట్ ఇస్తే అల్లు అరవింద్తో ప్రచారం చేసి ఈజీగా గెలుస్తానని చాలా ధీమాగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చివరి క్షణంలో ఆయన్ను అక్కడ టికెట్ నిరాకరించడంతో ఆ టైంలో ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తులతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న గొడవ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్ని ఎలాగైనా ఇద్దరి మధ్య ఒక సయోధ్య చేకూర్చి అల్లు అర్జున్ను ఎలాగైనా కాపాడుకోవాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అని మనం చూడవచ్చు. దీన్ని ఒక విధంగా చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా టాలీవుడ్ ఇండస్ట్రీపై చాలా అసహనంతో ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసలు పట్టించుకోవడం లేదు అన్న అసహనం ఉంది అని చెప్పడానికి ఆయన చాలా మీటింగ్లో చెప్పాడు. సినిమా వాళ్ళంటే ఏమన్నా పైనుంచి కిందకి దిగారా, పడ్డారా అన్నట్టు చులకన చేసే మాట్లాడుతున్నారు. అంటే అక్కడ రిటర్న్ అంటే అటు ఇండస్ట్రీ నుంచి అంత ఇంపార్టెంట్ ఇవ్వడం లేదని వీళ్ళు కూడా అంత హార్డ్గా సీఎం మాట్లాడుతున్నారని చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్కి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్కు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న రాయబారం సక్సెస్ అవుతుందా కాదా, ఒకవేళ సక్సెస్ కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా, రాజీనామా చేస్తారా అన్న చర్చ అయితే గాంధీ భవన్లో జరుగుతుంది.